హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనము అప్పుల గురించి మాట్లాడుకుందామండి. సాధారణంగా అప్పు చేయకుండా ఉండడానికి ఎంత ట్రై చేసినప్పటికీ ఇల్లు కట్టుకున్నప్పుడో, బయట స్థలాలు అవి కొనుక్కున్నప్పుడో, లేదంటే ఏదైనా వ్యాపారానికో, పిల్లల పెళ్ళిళ్ళకో, పిల్లల చదువులకో, లేదా ఆరోగ్యం బాగాలేనప్పుడో ఇలాంటప్పుడు కంపల్సరీ అప్పు అనేది చేయాల్సి వస్తుందండి. అలాంటి అప్పు మనం ఎవరి దగ్గర చేస్తున్నామో అనేది కూడా ఆలోచించుకోవాలండి. లేదు అంటే ఆ అప్పే ఒక పెద్ద ముప్పు అవుతుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు దగ్గర అప్పు అనేది తీసుకోవడం చాలా పెద్ద ముప్పు అవుతుందండి. అది ఎలాగో ఏమిటో ఇప్పుడైతే చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే, కంటెంట్ బాగుంది అని చెప్పేసి అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఏవండి, ఈ రోజుల్లో అప్పు అనేది సహజమైపోయిందండి. లోన్స్, ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులకి కూడా చాలా ఈజీగా ఇప్పుడు లోన్లు అవైలబిలిటీగా ఉంటున్నాయి. ఈ లోన్ తీసుకున్న, హోమ్ లోన్ తీసుకున్న, పర్సనల్ లోన్ తీసుకున్న, కార్ లోన్ తీసుకున్న, బైక్ లోన్ తీసుకున్న, క్రెడిట్ కార్డు తీసుకున్న, లేదంటే ఇంట్లో వస్తువులు ఈఎంఐల రూపంలో తీసుకున్న, ఇవి మనం ప్రతీ నెల ఎలాగైనా కట్టాల్సిందే. ఇవి కాకుండా మనం మన ఇంటి దగ్గర కొన్నిసార్లు అప్పు చేయాల్సి వస్తుంది. అంటే ఎలాగండి, ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాము, మనకి లోన్ రావడం కాస్త లేట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనీ అనేది చేయబదులు తీసుకోవటమో, లేదంటే వడ్డీకి తీసుకోవటమో చేస్తూ ఉంటాం కదండి. కానీ మనం అలాగా అప్పు తెచ్చినప్పుడు లేదా డబ్బులు తీసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించాలండి. మనం ఎవరి దగ్గర మనీని తీసుకుంటున్నాము అనేది కూడా 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటున్నామా, లేదంటే బంధువుల దగ్గర తీసుకుంటున్నామా, లేదంటే మన ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వారి దగ్గర తీసుకుంటున్నామా అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. ఇటు అప్పు తీసుకున్న వాళ్ళని కూడా నమ్మడానికి లేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు ఇచ్చే వాళ్ళకి అసలు ధైర్యం ఉండట్లేదండి. మళ్ళీ తిరిగి తీరుస్తారా లేదా అనేది కూడాను. ఎందుకంటే రోజులు అలా వచ్చేసాయి. అప్పులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి. సరే, ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి మనము ఎవరి దగ్గర అప్పు చేస్తున్నాము అనేది కూడా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే, మన ఫ్రెండే కదా ఇల్లు కట్టుకుంటున్నాడు, లేదా ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు, మనం హెల్ప్ చేద్దాం తప్పే ఉంది అని చెప్పేసి కొంతమంది ఇస్తారండి. కొంతమంది బంధువులు కూడా అంతే. మన బంధువులే కదా, మన ఇంట్లో వాళ్ళే కదా, పోన్లే వ్యాపారం చేసుకుంటాం అంటున్నారు, బాగుంటుందేమో అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది పోన్లే మన వల్లైనా బాగుపడతారు అని కొంతమంది ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారండి. ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాను. ఫ్రెండ్స్ దగ్గర ఒక 2 లక్షలు, బంధువుల దగ్గర ఒక 2 లక్షలు, ఇంట్లో ఇరుగు పొరుగు వారి దగ్గర ఒక 2 లక్షలు అప్పు తెచ్చి మీరైతే ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేశారే అనుకుందామండి. మీరు అప్పు తెచ్చి వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఆ వ్యాపారం బాగుండి మంచిగా ఉండి అప్పు తీర్చేసారే చూద్దామండి. అప్పుడు ఎవరికీ కూడా ఏ బాధ ఉండదు. ఒకవేళ వ్యాపారం బై మిస్టేక్ నష్టం వచ్చి చాలా ఇబ్బందుల్లో మీరే ఉన్నారు అనుకుందాము. అంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఉన్నారు అనుకుందామండి, ఉదాహరణకి మాత్రమే. కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటారంటే, పోనీలే నష్టం వచ్చింది తర్వాత వాడే ఇస్తాడు వాడి దగ్గర ఉన్నప్పుడు అంటూ ఉంటారు. కొంతమంది బంధువులు కూడా అలాగే అంటారండి. పోనీలే నష్టం వచ్చింది వ్యాపారంలో, మన బంధువులే కదా, వాడు అప్పు ఎగ్గొట్టేవాడు కాదు తీర్చేవాడే అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళ గురించి మనకు తెలుసు, వాళ్ళు ఎప్పటికైనా ఇస్తారు అనే నమ్మకంతో కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళు నష్టపోయారని తెలుసు, ఏదో ఒక రకంగా అమౌంట్ అనేది ఇస్తారు అని కూడా తెలుసు, ఇంకా ఏదో ఒక రకంగా అప్పు తీర్చాలని బయట ఉద్యోగానికి వెళ్తున్నారని కూడా తెలుసుండి ఎలా అంటారంటే, పలానా ఓడు మా డబ్బులు తినేశాడు, ఇంకెవరు వారికి అప్పు ఇవ్వద్దు అని చెప్పే ఫ్రెండ్స్ ఉంటారండి. ఇక బంధువులైతే బంధువుల్లా పట్టి పీడించే వాళ్ళు చాలామందే ఉన్నారండి. పోనీలే మన బంధువులే కదా, మన పెద్దమ్మ కొడుకో లేదంటే పిన్నమ్మ కొడుకో ఎవరో ఒకడు
పోనీలో నష్టపోయాడు తర్వాత వాడే ఇస్తాడులే అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. నిజానికి ఆ టైంకి వాళ్ళకు కూడా పాపం ఏదో ఒక అవసరం రావచ్చు. ఈ బంధువులు ఎలాగుంటారంటే ఇంకా ఈ అప్పు చేసిన వాళ్ళు ఇంకేమీ తినకూడదండి. ఏమీ తినకుండా మొత్తం డబ్బులన్నీ పట్టుకుని వెళ్ళి వాళ్ళకే కట్టేయాలన్నమాట. ఎప్పుడైనా ఆదివారం మాటలు చికెన్ తెచ్చుకుంటే అంగో చికెన్ వండుకు తినేస్తున్నారు కానీ మాకు అప్పు తీరచ్చట్లేదు. లేదా ఎప్పుడైనా పండగలకి గట్రా కొత్త బట్టలు కొనుక్కుంటే అంగో వీళ్ళు బట్టలు కొనుక్కొని వేసుకుంటున్నారు కానీ మాకు అప్పు తీర్చట్లేదు. ఇలాంటివన్నీ మాటలు వస్తూ ఉంటాయండి. ఇక ఇరుగు పొరుగు వాళ్ళ సంగతి చెప్పనే అవసరం లేదు. కనీసం రోడ్డు మీద ఏమైనా వెళ్ళినప్పుడు కొనుక్కున్నప్పుడు అంటే ఏ ఫ్రూట్స్ అయినా ఏ ఐస్ క్రీమ్ అయినా ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిల్లలకు కొంటే అంగో దుబారా చేసేస్తుంది ఇంట్లోని, ఇంకా మా అప్పు ఎలా తీరుస్తారు, వెళ్ళొచ్చే ఏ బండి కూడా ఆగనివ్వదు, ప్రతి వస్తువు కొనేసుకోవాలి అని ఇరుగు పొరుగు వారు ఉంటారండి. అలానే ఉంటారు, ఇలానే ఉంటారు. ఒకవేళ మీకు అప్పు తీర్చాలి అనుకుంటే కనుక ఈ ముగ్గురులో ఎవరికి ముందు తీర్చాలి అనేది కూడా ఆలోచించుకోవాలండి. అలానే ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గర అప్పు చేయకపోవడమే మంచిదండి. కానీ నిజానికి వాళ్ళది అలాంటి మనస్తత్వం అని మనకు కూడా తెలియకపోవచ్చు కదా. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు అప్పుల్లో కూరుకుపోయినప్పుడే బంధాలు బంధుత్వాలు విలువ తెలుస్తుంది అంటారు, ఫ్రెండ్స్ వాల్యూ తెలుస్తుంది అంటారు, అలానే ఇరుగు పొరుగు వారి మాటలు కూడా తెలుస్తాయి అంటూ ఉంటారు కదా. సరే, ఒకవేళ మీరు అప్పు తీర్చాలి, ఎలాగైనా కష్టపడి ఒక 2 లక్షలు సేవ్ చేశారనుకుందాము. అప్పుడు మీరు ఎవరికి తీర్చాలండి? ఫస్ట్ స్నేహితులకా, బంధువులకా, లేదంటే ఇరుగు పొరుగు వారికా అని ఒకసారి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకుని మిమ్మల్ని ఎవరైతే బాగా ఎక్కువగా టార్చర్ పెడుతూ ఉన్నారో అంటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు చూడండి, అది బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ముందు వాళ్ళకైతే ఇచ్చేసేయచ్చండి. లేదు ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు, ముగ్గురు ఈక్వలే అనుకున్నప్పుడు ముగ్గురికి సమానంగా తలకు కొంత కూడా తీర్చేయచ్చు అనమాట. అంటే చాలామంది అప్పు చేసేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం తీర్చేటప్పుడు ఈ రోజుల్లో చాలామందికి ఉండట్లేదండి. కారణం ఏదైనా కావచ్చు. వ్యాపారం పెట్టినప్పుడు వ్యాపారం బాగోకపోవచ్చు, లేదంటే ఈ ఈఎంఐలు కట్టడానికి, లేదంటే క్రెడిట్ కార్డులు కట్టడానికి అప్పు చేయొచ్చు. ఏదైనా సరే కారణం అప్పు చేసేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం తీర్చేటప్పుడు ఉండట్లేదండి. అలానే అప్పు ఇవ్వడానికి కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు ఈ రోజుల్లోని. కాబట్టి అప్పు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, అప్పు తీసుకునేటప్పుడు ఆలోచించాలి, అప్పు ఎవరి దగ్గర చేస్తున్నామో ఇది కూడా ఆలోచించాలండి. అలానే అప్పు చేసినప్పుడు తీర్చే విధానం కూడా తెలిసి ఉండాలండి. ఒక్కొక్కసారి తీర్చే విధానం తెలిసినా తీర్చలేకపోయే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఇంకా అది మన తలరాత అనుకోవాలో వీధిరాత అనుకోవాలోనండి. కానీ ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, అప్పు తీర్చే రోజులు కూడా వస్తాయండి. కాకపోతే ఆ రోజుల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంటుంది అంతే. దేనికైనా సరే ఓపిక సహనం ముఖ్యంగా ఇవి ఉండాలండి. ఓపిక సహనం ఉంటేనే వ్యాపారము చేయగలము, వ్యాపారాన్ని అభివృద్ధిని చేయగలము, చేసిన అప్పుని తీర్చుకోగలము. కాబట్టి ఓర్పు సహనంతో అధిక ఖర్చులు పెట్టకుండా డబ్బులు వస్తున్నప్పుడు కాస్త సేవింగ్స్ చేసుకుంటూ మన పనిని మనం సక్రమంగా చేస్తే అంతా మంచి జరుగుతుందండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.